హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఇళ్ల పట్టాలు అలాగే టిడ్కో హౌసుల గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, టిడ్కో హౌస్ గురించి ఏమైనా అప్డేట్ ఉందా అని అడుగుతున్నారు. ఎట్టకేలకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే కొంతమందికి నిరుద్యోగ భృతి అయితే అమౌంట్గా ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అన్న విషయాలు కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా విషయానికైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ డిజిటల్ సురేష్ బుక్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ను అయితే ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఈ బుక్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీకు అవసరం అనుకున్నట్లయితే ఈ బుక్ను అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా విషయానికైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం నిరుద్యోగ వృత్తి గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత అంతటితో ఆ టాపిక్ పక్కన పెట్టి ఇళ్ల పట్టాలు అలాగే టిడ్కో హౌసుల గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి అనైతే మనకి హెడ్లైన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి న్యూస్ చూసుకున్నట్లయితే, కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. వారి జీతంలో 50% సొమ్మును భృతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చూడండి, ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. ఎవరైతే ఈఎస్ఐ చందాదారులు ఉంటారో వాళ్ళు, అంటే కరోనా వైపరీత్యం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి వాళ్ళ జీతంలో 50% అయితే సొమ్మును నిరుద్యోగ భృతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో సంప్రదించాలంది. జూలై 1న అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగుతుంది. కార్మికులు దరఖాస్తు చేసిన వారి బ్యాంక్ ఖాతాలో ఈ భృతి జమ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్ అయితే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పష్టమైన తెలుగులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఎవరైతే ఈఎస్ఐ చందాదారులు ఉన్నారో వాళ్ళైతే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోండి. ఒకవేళ మీ జాబ్ కోల్పోయినట్లయితే మీకు వచ్చే శాలరీ నుంచి 50% అయితే మీకు నిరుద్యోగ భృతిగా ఇవ్వబోతున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే కాదు, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ పథకం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి నిరుద్యోగ భృతికి సంబంధించిన అప్డేట్ అయితే అయిపోయింది. ఇక మనం తర్వాత అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయనట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, మీకోసం మంచి అప్డేట్స్ తీసుకొస్తున్నప్పుడు ఇంకా లైక్ చేయకపోతే ఎట్లా? దయచేసి లైక్ చేయండి. మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడగలేదు, లేకపోతే ఇంకోటి అడగలేదు కదా. ఒక చిన్న లైక్ అండి, మీరు చేసే ఒక చిన్న లైక్ మా ఆకలి తీరుస్తుంది తెలుసా. కాబట్టి తప్పకుండా లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం తర్వాత న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ తర్వాత న్యూస్ చూసుకున్నట్లయితే, మీరు సెంటు భూమి అయినా ఇవ్వలేదు అని అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అడ్డుకుంటున్నారా? ఇక్కడైతే మెయిన్ హెడ్లైన్ అయితే ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లిపై మహిళల ఆగ్రహం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు హెడ్లైన్లోనే న్యూస్ అంతా అర్థమై ఉంటుంది. మనం ఇది ఒక గుడ్ న్యూస్గా పరిగణించుకోవచ్చు. ఆల్రెడీ అంటే బ్యాడ్ న్యూస్ ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడడం, కాకపోతే అందులో కూడా మనం గుడ్ న్యూస్ అయితే వెతుక్కోవచ్చు. ఎట్లాగంటే నేను గతంలో కూడా చెప్పాను, పోరాడాలి ఎట్టకేలకి మహిళలు అయితే ముందుకు వచ్చారు. అదేదో పాట ఉంది కదా, కొంగునడు ముగు చుట్టవే చెల్లెమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ అన్నట్లుగా మన వాళ్ళు మొత్తానికి మహిళలు అయితే ముందుకు వచ్చారు. ఒకసారి న్యూస్ అయితే చూసుకుందాం. టీడీపీ ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు 1 సెంటు భూమి కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీని ప్రభుత్వం సేకరించిన భూములపై మాట్లాడే అర్హత లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజకవర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసాలకు అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలని, టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి
ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడం పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం అంటూ మహిళలు అయితే వ్యక్తం చేశారు వాళ్ళ ఆవేదననైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ న్యూస్ మొత్తం మనకు అవసరం లేదు. ఇందులో మెయిన్గా ఉన్నదైతే ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకు రావాలబ్బా. నేను ఎప్పుడూ చెప్పేది అయితే ఈ వీడియోలో కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే మనం పోరాడితేనే మనకి న్యాయం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మెయిన్గా ఈ న్యూస్ అయితే ఇది. ఇక మనం తర్వాత చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, టిట్కో గృహ సదుపాయాల పనుల్లో కదలిక అని అయితే మనకు కనిపిస్తుంది. 1.18 లక్షల ప్లాట్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం అని అయితే మనకి ఇక్కడ హెడ్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఒక్కసారి ఈ న్యూస్ అయితే చూసుకుందాం. రాష్ట్రంలో పురపాలక సంఘాలలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ దశల్లో ఆగిన పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అంటే టిట్కో అన్నమాట, గృహ సముదాయాల నిర్మాణ పనులు ఎట్టకేలకి మోక్షం వచ్చింది. ఏడాదిన్నరగా రివర్స్ టెండరింగ్, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పునఃపరిశీలన తదితర కారణాలతో నాంచిన ప్రభుత్వం తాజాగా నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే పూర్తయి సకల సౌకర్యాలు కలిగిన 79,000 ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించకుండా పక్కన పెట్టి పునాది ఆ పైన స్థాయిల్లో ఉన్న 1.18 లక్షల ప్లాటు నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. వీటిని 18 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణలో ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరం వీటిని ప్రారంభించాలని భావించగా తాజాగా ఆ ప్రక్రియతో సంబంధం లేకుండానే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్ అయితే. ఇది మొత్తం కూడా మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. దీని ప్రకారం ఏంటంటే మనకు అర్థమవుతుంది, గతంలో మనకి ఇళ్ల పట్టాల పంపిణీ టైంకే టిట్కో హౌసులు కూడా ఇస్తాము అని అయితే చెప్పారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 18 నెలలనైతే మనకి గడువు పెంచారు. 18 నెలలు అంటే సంవత్సరం పైనే. కాబట్టి ఇక టిట్కో హౌస్లు ఒక బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఈ పేపర్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ప్రజెంట్ 79,000 ప్లాట్లు అయితే పూర్తయ్యాయి. ఆ ఇల్లు ఇవ్వకుండా మిగతా పనులకు సంబంధించిన చర్యలు అయితే తీసుకుంది గవర్నమెంట్ అన్న ఒక విమర్శనాత్మకంగానే ఈ న్యూస్ అయితే రాశారు. చూడాలి ఈ జన్మకి టిట్కో హౌస్లు మోక్షం అయితే కలుగుతుందో లేదో. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా మనకి ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ లేదు. అక్టోబర్ 2 అంటున్నారు, కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరూ గమనించాలి. మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే అడుగుతున్నారు. మీకు ఏ ఏరియాకి సంబంధించి, ఏపీలో ఏ ఏరియాకి సంబంధించి మీరు ఫైనల్ లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకోవాలన్నా కూడా, అంటే మీకు లేఅవుట్తో సహా, అంటే మీకు ప్లాట్ ఎక్కడిచ్చారు, మీ ప్లాట్ నెంబర్ ఎంత, మీకు ఇచ్చిన ప్లాట్కి ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, రోడ్డు ఫేస్ ఎటువైపు వచ్చింది, ఇలా పూర్తి డీటెయిల్స్ తోటి నా దగ్గర ఫైనల్ లిస్ట్ అయితే ఉంది. కాబట్టి ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరు చెక్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే నాతో కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫోర్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ కృష్ణతేజ్ టీవీ 19 సెర్చ్ చేయడంతోనే మన ఛానల్ లోగో కనిపిస్తుంది. అక్కడ నుంచి నాకు కాల్ చేయడంతోనే మీకైతే నేను హెల్ప్ చేస్తాను. మీ ఏరియాకి సంబంధించిన ఫైనల్ లిస్ట్లో మీ పేరు అయితే చెక్ చేసి చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజున్న మెయిన్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎంతగానో యూజ్ అయి ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. జై హింద్.